ఫ్రాన్స్ దేశంలో నిరుపేదవాడైనటువంటి ఒక శిల్పకారుడు ఉండేవాడు. అతడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. కానీ తప్పనిసరిగా ఆయన పని చేయకపోతే ఆయన రోజు గడవదు. కాబట్టి ఆయన మట్టితో బొమ్మలు చేసేటువంటి ఆయన అందమైనటువంటి ఒక బొమ్మను తయారు చేశాడు. అది అమ్ముకోవాలి, అమ్ముకుంటేనే ఆయనకు పోషణ. అయితే ఆ ఫ్రాన్స్ దేశమందు భయంకరమైనటువంటి ఆ చలి, అదంతా కూడా ఆ బొమ్మ అంతా కూడా రూపము మారిపోతుంది, రూపం అంతా కరిగిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి చేసినటువంటి ఆ శిల్పకారుడు చేసిన పని ఏంటంటే, తాను కప్పుకొని పడుకోవలసినటువంటి దుప్పటి ఆ శిల్పానికి కప్పడం అనేది జరిగింది. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, తెల్లవారుజామున ఆ శిల్పకారుడు చనిపోయాడు. చూడండి, తాను చేసిన ఆ బొమ్మ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అదేవిధంగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. వారు ఆత్మీయంగా చనిపోకుండా, వారి పాపములో వారు చనిపోకుండా విలువైనటువంటి యేసు ప్రభు ప్రాణాన్ని మన కొరకు పెట్టారు, చనిపోయారు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణం ఆయనను బంధించుట అసాధ్యం, ఎందుకంటే ఆయనే జీవం. దీన్ని బట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వీడియో అనేక మందికి చేరాలి అంటే లైక్ చేయండి. ఆత్మీయంగా బలపడడానికి, మరెన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరణాత.